హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీతేజూస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్ ఓట్స్ ఇడ్లీ. ఈ ఇన్స్టెంట్ ఓట్స్ ఇడ్లీ హెల్త్కి చాలా మంచిదండి. మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోగలిగే ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకోవాలి. దీంట్లోకి 1.5 కప్ రోల్డ్ ఓట్స్ని యాడ్ చేసుకోండి. ఈ రోల్డ్ ఓట్స్ని లో ఫ్లేమ్ పైన మనకి కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద అస్సలు వేయించకూడదండి, లో ఫ్లేమ్ మీద మాత్రమే చిన్నగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇలా బ్రేక్ చేసి చూస్తే ఈజీగా పౌడర్ అయిపోతాయి. అప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకుని ఈ బౌల్ని ఓ పక్కన పెట్టుకుని కంప్లీట్గా చల్లార్చుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకుని ఫైన్ పౌడర్ లాగా చేసుకుని ఓ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మస్టర్డ్ సీడ్స్ని యాడ్ చేయండి. ఇవి కొంచెం స్ప్లటరింగ్ స్టార్ట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక మీడియం సైజు ఆనియన్ని చిన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి వేసుకోండి. ఈ ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా మనకి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ని 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి 1/2 కప్ వరకు ఫ్రెంచ్ బీన్స్ని సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. ఈ బీన్స్ క్వాంటిటీ అనేది మీ ఇష్టానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక క్యారెట్ని ఇలా తురుము చేసుకుని యాడ్ చేసుకోండి. ఈ బీన్స్ అలాగే క్యారెట్ మనకి మగ్గే వరకు ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు లో హీట్లో కుక్ చేసుకోవాలి. ఈ వెజ్జీస్ కొంచెం మగ్గిన తర్వాత 1 కప్ బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి. ఈ రవ్వని మధ్య మధ్యలో కలుపుతూ 4 నుంచి 8 నిమిషాల పాటు లో హీట్ పైన వేయించుకోవాలి. ఇలా రవ్వ అంతా బాగా వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని దీంట్లోకి కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేయండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఈ మిక్చర్ అంతటిని కూడా కంప్లీట్గా కూల్ చేసుకోవాలి. ఈ రవ్వ మిక్చర్ అంతా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి పౌడర్ చేసి పెట్టుకున్న ఓట్స్ పౌడర్ని యాడ్ చేయండి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని ఒకసారి మిక్చర్ అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 1/2 కప్ కర్డ్ని యాడ్ చేయండి. ఈ కర్డ్ యాడ్ చేసిన తర్వాత మరొకసారి ఈ మిక్చర్ అంతటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీని ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ ఓట్స్ బ్యాటర్ మనకి మరీ థిక్గా ఉండకూడదు, అలానే మరీ థిన్గా కూడా ఉండకూడదు. ఎగ్జాక్ట్గా మనకి ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎలా అయితే ఉంటుందో అలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా బ్యాటర్ అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పక్కన పెట్టుకుని ఇప్పుడు ఇడ్లీ స్టీమర్లోకి 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసి మీడియం ఫ్లేమ్ పైన ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి, లిడ్ క్లోజ్ చేసి. ఈ వాటర్ మనకి బాయిల్ అవుతున్న ఈ టైంలో మనం ఈ బ్యాటర్లోకి 1/2 టేబుల్ స్పూన్ ఈనో సాల్ట్ని యాడ్ చేయండి. అలాగే మీకు బ్యాటర్ కనుక గట్టిపడినట్టు అనిపిస్తే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈనో సాల్ట్ని యాడ్ చేసుకున్న వెంటనే మనం ఇడ్లీని ప్రిపేర్ చేసేసుకోవాలి. ఒకవేళ మీకు ఇడ్లీ ప్రిపేర్ చేయడానికి టైం పడుతుంది అనుకుంటే ఈనో సాల్ట్ని ఎగ్జాక్ట్గా ఇడ్లీ ప్రిపేర్ చేసే ముందు మాత్రమే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ కానీ ఘీ కానీ అప్లై చేసుకుని గ్రీస్ చేసి పెట్టుకోండి. మీకు బ్యాటర్ మరి కొంచెం గట్టిపడినట్టు అనిపిస్తే వాటర్ని యాడ్ చేసుకుని ఇలా మిక్స్ చేసి ఈ ఇడ్లీ ప్లేట్స్లోకి ఈ బ్యాటర్ని పోర్ చేసుకోవాలి. ఇలా ప్లేట్స్ అన్నీ రెడీ అయిన తర్వాత స్టీమర్లోకి ట్రాన్స్ఫర్ చేసి లిడ్ క్లోజ్ చేసి 7 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ పైన ఇడ్లీని కుక్ చేసుకోవాలి. కంప్లీట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేయండి. ఇలా రెడీ అయిన ఇడ్లీని వెంటనే బయటకు తీయకుండా మరొక 5 నిమిషాలు మూత పెట్టి అలానే వదిలేయండి. 5 నిమిషాల తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే మన ఓట్స్ ఇడ్లీ రెడీ అయిపోయినట్టే. ఈ ఇన్స్టెంట్ ఓట్స్ ఇడ్లీ వేడిగా ఉన్నప్పుడు అల్లం చట్నీతో కానీ టొమాటో చట్నీతో కానీ తింటే చాలా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ రెసిపీని షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన శ్రీతేజూస్ కిచెన్ని విజిట్ చేస్తూ ఉండండి. ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మన ఛానల్ నుంచి అన్ని అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. Thanks for watching.